మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్క అమ్మాయి వినే ప్రయత్నం చేయండి, అబ్బాయిలు కూడా వినే ప్రయత్నం చేయండి. ఘోరం అంటే ఘోరమైన ముచ్చట ఇది. 180 మంది మైనర్ బాలికలంట. 180 మంది, మరొకసారి విన్నారు కదా, 180 మంది మైనర్ బాలికల పైన అఘాయిత్యం చేసిందంట ఒక సన్నాసి. ఆనికి ఎన్నేళ్ళు? ఆనికి 19 ఏళ్ళే. ఈ 19 ఏళ్ళ మోతవారి 180 మంది బాలికల పైన అఘాయిత్యం చేసిందంటే ఇక చూడు దీని కథ. ఏడిపోతుంది సమాజం. ఇటువంటి లుచ్చలని ఏం చేసినా కానీ తక్కువనే. ఇన్ని నిజంగా ఎంతో తిట్టాలనిపిస్తుంది, కానీ మా వాళ్ళు కట్ చేస్తారేమన్న ఉద్దేశంతో ఆపుతున్నాను, అంతేగాని ఇటువంటి లుచ్చలని ఏ చెప్పుతోటి కూర్చున్నా కానీ కసి తీరదు. వీడు మనిషి అంటారా, గాడిద అంటారా, పసరం అంటారా? ప్రేమ పేరుతోటి ఈ అమ్మాయిలకు ఫోన్లు చేయడం, ఆ పైన వాళ్ళని ట్రాప్లో దింపి మోసం చేసి ఈయన ఉచ్చులో పడేసుకొని ఈయన నచ్చిన ప్లేస్లో కొనబోయే అమ్మాయిలని ఆని ఇష్టం వచ్చిన రకంగా అమ్మాయిలతోటి అసభ్యకరంగా ప్రవర్తించి అవిటినంతా మళ్ళా వీడియో రికార్డింగ్ చేసుకుంటాడంట. వీడియో రికార్డింగ్ క్యాసెట్లు ఆయన దగ్గర 350కి పైన ఉన్నాయంట. ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే మహారాష్ట్ర అన్నట. మహారాష్ట్రలో జరిగింది ముచ్చట. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఇదేంది పరట్వాడ అంట. పరట్వాడ దగ్గర జరిగింది ఈ ముచ్చట. ఈడు ముంబై, పూణే ఇక్కడ మంచి మంచి ప్లేస్లో కొనబోతున్నట్టు అమ్మాయిలని తీసుకొని పోయి ఆయనకి నచ్చిన రకంగా ఇక ఆ సమయంలో ఈడు ఎట్లా చెప్తే కట్టినట్ట అమ్మాయిలు పాడైపోను. వాళ్ళకన్నా జరనన్నా పాడైపోను అంటే వాళ్ళు మైనర్లేనా, వాళ్ళకేమో తెలుస్తుంది. తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈయన పని ఏమి లేదు, లేచిన కానించి ఇవాళ ఏ అమ్మాయిని బుట్టలు వేయాలి. ఈ పనికిరాని కొన్ని ఇవి ఏమంటారు, ఇక అంటేనేమో బాగుండదు, కానీ ఈ ఫోన్లు ఎక్కువ వచ్చి ఈ బాధ. ఇన్స్టాగ్రాములు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, వాట్సాప్లు, వాడు మంచోడా, చెడ్డోడా, లంగా, దొంగ, బయటవైగాడ ఏది అక్కర్లేదు. జర్రంతా సూపురానికి ముద్దుగా అనిపిస్తే ఈ కాలం అమ్మాయిలకైతే నిజంగా ఏమనాలి అంటే బదనం అవుతారని, కానీ కనీసం కూడా ఆలోచించరులా. కనీసమైన ఆలోచించాలి కదా. మీ ఇంట్లో అసలు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు? తల్లిదండ్రులకైతే పట్టింపే లేదు. తల్లిదండ్రులకు ఈ కాలం అమ్మాయి దగ్గర ఫోన్ ఉందంటే ఆ అమ్మాయి ఫోన్లో ఏం చేస్తుంది, అబ్బాయి దగ్గర ఫోన్ ఉంటే వాడు ఏం చేస్తుండు అనే ఆలోచనే లేదు. వాళ్ళ డ్యూటీలలో వాళ్ళు ఉంటారు, వీళ్ళ పనులలో వీళ్ళు ఉంటారు. చూడు ఇప్పుడు ఈడంట ఏకంగా 350 సీడీ బనాంచిరంట. 350 వీడియోలు చేసి అవిటిని కొన్నిటి సోషల్ మీడియాలో పెట్టిండట. కొంతమంది అమ్మాయిలకు ఫోన్లు చేసి బెదిరించుకుంటా, మీరు నేను చెప్పినట్టు ఇంటనేమో వినరు, లేకపోతే మీ వీడియోలు బయట పెడతామంటే చాలామంది అమ్మాయిలని ఇగో ఎంతమంది అమ్మాయిలను చాలామంది అమ్మాయిలని ఇచ్చిండు. కొంతమంది అమ్మాయిలని వేషవృత్తులకు కూడా పంపించిండట. బలవంతంగా పంపించిండట వేషవృత్తులకు. మేము పోమంటే మీరు పోగుంటే వీడియోలు బయట పెడతా. చూడు ఈయనకి అదేం ఆనందమో మరి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 180 మంది అమ్మాయిలతోటి 350 వీడియోలు తీసుకొని వానికి నచ్చిన రకంగా ఎంజాయ్ చేసుకుంటా ఆ రాజలెక్క తిరుగుతున్నట. ఈ ముచ్చట ఈడబోయి ఆడబోయి ఆ ముంబై ఒక ఎంపీకి ఏది కంటపడ్డదంట. ఆ ఎంపీ పోయి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేస్తే ఆ పోలీసు వాళ్ళు పోయి చిన్న మోతవారు ఎడ ఉండని పోయి పట్టుకుంటే లోపల వేసిరంట. ఇప్పుడు ఆయన లోపల వేసిరు అని కొనపోయి కోర్టులు ఆధారపరుస్తారు. ఆ కోర్టులు ఏం తీర్పిస్తుందో మనకు తెలియదు, కానీ మా అమ్మ కానీ ఇటువంటి లుచ్చలు సమాజంలో అనవసరం. బతికి కూడా దండిగే. ఇప్పుడు ఓడన్నా గిట్నే లంగ దొంగ ఉంటాడు, లేకపోతే గిసుంటాడు ఓడన్నా ఉంటే ఒకలో ఇద్దరో సరే ఇక్కడ మోసం చేసి ఇంకొక అన్న పెళ్లి చేసుకొని బయటికి వెళ్ళేటోళ్ళు ఉంటాడు. 3 కాదు, ఒక 4 అమ్మాయిలను పెట్టి ఒక 5 అమ్మాయిలనే పెళ్లి చేసుకుని ఉంటాడు. కానీ ఈడు ఏకంగా పెళ్లి లేదు, లోటపీసి లేదు, ఆసుపత్రి లేదు. ఈయన ఆనందం చూడురే. 180 మంది అంటే కనీసం ఒక్క అమ్మాయి కాకుంటే ఒక అమ్మాయి అన్న కళ్ళు తెరవకుండా వచ్చినా మరి ఇది ఏం చేస్తాడు, ఏం కథ? ఆయనతోటి 4 రోజులు ఫోన్ మాట్లాడంగానే ఊరిగానే పులుచు కంటే పలుచదనం అయిపోయింది ఈ మధ్యకాలంలో. ప్రేమ అంటే చాలా సీప్ అయిపోయింది. ఒకప్పుడు ప్రేమ అంటే వాస్తవానికి చెప్తే ఫోన్లు లేని కాలంలో ప్రేమించుకోవాలంటే ఎన్నో రకాలుగా ఇంటి చుట్టూ తిరిగి తిప్పకాయ అయ్యి ఆ సైకిల్ వేసుకొని ఆడంగీడంగా బెల్లులు కొట్టుకుంటూ తిరిగితే వెళ్తేనేమో అవుపడ్డట్టు ఇలా కూర్చో అవుపడనట్టు గట్ల ఉంది. ఇప్పుడేముంది, ఎనీ టైము ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు ఒకసారి గిరుక్కున మిస్కాల్ ఇచ్చానా అంటే అవతలకి వెళ్ళి ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా ఫ్రీగా ఉంటే మళ్ళీ ఎమ్మటే ఫోన్ గుర్తనే ఉండే, తిన్నవా, పన్నవా, ఏం చేస్తున్నావు, ఏం కూర, ఏం బువ్వా, ఏడగలుద్దాం, ఏం ముచ్చట్లు. ఈ బాడకావు వీడు బచ్చబాయి గాడు, ఈయన ఏం పేరు ఎక్కడ మహమ్మద్ అయాజ్ అంటే ఈయన పేరు. మహమ్మద్ అయాజు అలియాజు తన్వీర్. ఈ తన్వీర్ అంటోడు
ఇంతమందిని ఆగం చేసిండంట. ప్రజలారా మేల్కొనే ఉపాయం చేయాలి. మన దగ్గర ఉంటుంది ఏదైనా కానీ ఫస్టు ఒక్క చెయ్యి సప్పట్లు కొట్టదు. అంటేనేమో ఇప్పుడు ఇక బాగుంటుంది కానీ ఒక్క చెయ్యి సప్పట్లు కొట్టదు, 2 చేతులు కలిస్తేనే సప్పట్లు అవుతాయి. మరి మనము పోయే దారి మంచిదా చెడ్డదా అని కనీసం కూడా ఆలోచించుకోవాలి కదా. మనం ఆ ఆలోచన లేకుండా పోయింది. అమ్మాయిలు వాళ్ళంతా మైనర్లేనంట, అందులో చిన్న చిన్న అమ్మాయిలు కూడా ఉండరు. ఈ లుచ్చ మరి ఏం చెప్పి పడేసిండు ఎట పడేసిండు వాళ్ళని మనకు తెలియదు కానీ ఈయన మాటలలో పడిపోయి ఈడు ఏడు పిలిస్తే ఆడిపోతారంట. ఆ ముంబై పూణేలో ఉన్న ఈయన మరి లాడ్జ్లకా లేకపోతే రూమ్లకా లేకపోతే అడవుల పోయింటా ఎక్కడ పోయింటూ ఎక్కడో కానీ ఈడు ఏడికంటే ఆడికి వెనకంగా మేకపిల్లలు పోయినట్టు పోయేదంట. పోతే ఈడు ఆడ ఏమేమి పని చేసి అవన్నీ మొత్తం వీడియో రికార్డింగ్ చేసి పెట్టుకొని ప్రతి అమ్మాయిని బెదిరించి చాలా మంది అమ్మాయిలని వేషవృత్తిలో దింపిండట. 180 మంది ఉసురు తలిగి ఈడు ఉంటాడులా. మరి ఈయన ఇప్పటిదాకా ఉంచిరు, ఏం పనికి ఉంచిరు. ఇసబోంటి నడి రోడ్డు మీద పిచ్చి కుక్కను కాల్చినట్టు మొత్తం ఒళ్ళంతా జల్లడబడతాడు కాల్చి పడేయాలి. చాలా బుల్లెట్లు వేస్ట్ చేస్తుంటారు అక్కడక్కడ. అటువంటి బుల్లెట్ తీసుకొచ్చి ఈయన మీద ప్రయోగించాలి. నష్టం వచ్చింది ఏం లేదు. ఈడు అయ్యమ్మకు కూడా దండిగా ఈయన వల్ల అలా అయ్యమ్మకు కూడా ఫాయిదా లేకుండొచ్చు. గింతమందితోటి ఈ రకంగా చేసిండంటే ఈయన ఏ చెప్తారు కొట్టాలి ప్రజలు చెప్పురిగా. చాలా రకాలుగా అనాలనిపిస్తుంది కానీ అంటే బాగుండదని ఉద్దేశంతో ఆగుతున్నా. అంతేగాని మా అమ్మ కానీ మరొకసారి చెప్తున్నా, ఈ కాలం యువత అమ్మాయిలైనా అబ్బాయిలైనా కాస్త జాగ్రత్తగా ఉండే ఉపాయం చేయాలి. ఏమైనా సెల్ ఫోన్లల్లో ఏదో ఒక ఇన్స్టాలో ఒక రీల్ పెట్టి లేకపోతే ఒక స్టైల్ పెట్టి పైన గీత క్యాప్షన్ రాసి అదొకటి ఇదో రాస్తే ఉత్త పుణ్యానికి ఆయనకి ఫిదా అయిపోతురు. ఏమనాలి ఎక్కడ అనాలి కూడా అర్థమవుతుంది. అంటే ఈ కారణం తప్ప ముచ్చట. కానీ మా అమ్మగారిని మీకు దండం పెడతా, అయినోని కానోని శోభ చేయకూరి చేసి గిట్ట బదనాం కాకూరి. ఇవాళ ఎంతమంది వీడియోలు ఎంతమంది సోషల్ మీడియాలో పెట్టిండో ఎంతమంది రేపన్నాడు ఎన్ని ఇబ్బందులు పడతారో. రేపన్నాడు ఈ అమ్మాయిలు మొత్తం ఒక ఇంటికి ఇవ్వాలనే ఈ వీడియో బయటకు వస్తే పెళ్లి చేసుకున్నాడు ఊకుంటాడా? అయ్యమ్మకి ఇబ్బంది, అన్నదమ్మలకి ఇబ్బంది, అందరికి ఇబ్బందే కదా. మా అమ్మగారిని ముంబై పోలీసులు ఈయన్ని జల్లెడతూట్లు పెట్టినట్టు పెట్టి నడి రోడ్డు మీద జూవి సెంటర్ కాయో లేకపోతే ఇక ఇంకా అటెంకలు మస్తుకున్నాయి కానీ అటెంకలు ఈయన్ని పిట్టను కాసినట్టు కాల్చి పక్కన పడేస్తే ఇసోంటోడు ఇంకోటి గిసోంటి పని చేయాలంటే ఉచ్చబడాల కుట్లకు 180 మందితోటి గిసోంటి పని చేసినట్టు ఈయన్ని ఏ చెప్తారు కొట్టాలి చెప్పుడు ప్రజలారిగా.